హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి ఈ వీడియో అనేది. సో వాళ్ళు మాత్రం కంపల్సరీగా చూడాలని నేనైతే అనుకుంటున్నానండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే సో మనలాంటి హోమ్ బేకర్స్ ఇంకా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇంకొంత రికమెండ్ అయితే అవుతుందండి ఈ వీడియో అనేది. సో ఇంకొంతమందికి షేర్ అవ్వడైతే అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లైక్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చి మన హోమ్ బేకింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకి మోస్ట్గా కావాలి అనేది మాత్రం హ్యాండ్ బ్లెండర్ అండి. సో ఈ హ్యాండ్ బ్లెండర్ వచ్చి అమెజాన్లో అయినా అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్లో అయినా అవైలబుల్గా ఉంది. ఇప్పుడైతే మాత్రం వైజాగ్లో అయితే కూడా అంటే చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి చూసారా, డిమార్ట్ అని, క్రోమో కానీ అలాంటి దాంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో బేకింగ్ మెటీరియల్స్, రా మెటీరియల్ మొత్తం కూడాను అవైలబుల్గా ఉన్నాయి వైజాగ్లో. సో ఒకవేళ వైజాగ్ వాళ్ళైతే మాత్రం కామెంట్ అయితే చేయండి. సో వాళ్ళకైతే నేను చెప్తాను ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకవేళ మాకు అవైలబుల్గా లేవు లాంగ్ అని వాళ్ళు మాత్రం ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకోండి. ఎందుకంటే 2000 కంటే ఎక్కువ అయితే ఉండదండి హ్యాండ్ బ్లెండర్. ఒక 100-200 ఉండొచ్చు. సో 2000 కన్నా ఎక్కువ అయితే ఉండదు, ఓకేనా? హ్యాండ్ బ్లెండర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి మస్ట్గా స్పాంజ్ ప్రిపేర్ అవ్వాలి అనేది మాత్రం ఎగ్స్ బాగా బీట్ చేయాలి అంటే మనకి హ్యాండ్ బ్లెండర్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చి హ్యాండ్ బ్లెండర్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చి టర్నింగ్ టేబుల్ అండి. సో టర్నింగ్ టేబుల్ మాత్రం ఎలాంటిది తీసుకుంటారంటే వైట్గా ఉండేది మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే అది బాగా మూవ్ అవ్వదన్నమాట. సో ఒక 500-1000 ఉంటుందండి టర్నింగ్ టేబుల్, అల్యూమినియంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా అమెజాన్లోనే తీసుకున్నానండి. సో నేను యూస్ చేసిన టర్నింగ్ టేబుల్ అయితే అదైతే మాత్రం 1500 పడిందండి, కానీ చాలా బాగుంది. సో ఇప్పుడైతే మాత్రం అది 1000 రూపీసే ఉందండి. సో తీసుకుంటే మాత్రం అలాంటి టర్నింగ్ టేబుల్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చి కేక్ టిన్స్. ఫస్ట్ వచ్చి మనం ఆవేశపడిపోయి కేక్ టిన్స్ ఎక్కువ అయితే తీసేసుకోకండి. స్క్వేర్ అని, హార్ట్ సింబల్ అని, డాల్ కేక్ అని అవేవి తీసేసుకోకండి. ఫస్ట్ వచ్చి కేక్ టిన్స్ అనేవి 2 తీసుకోండి. ఎందుకంటే 1/2 kg 1 kg తీసుకోండి. 6 inch టిన్, 8 inch టిన్ కూడా తీసుకుంటే ఫస్ట్ మనకి ఎప్పుడైతే స్పాంజ్ అనేది బేక్ చేసుకోవడం వస్తుందో, ఈ కేక్ టిన్లో ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకి స్పాంజ్ చేసుకోవడం వస్తుందో అప్పుడు మనం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి వేరే టిన్స్ తీసుకోవడానికి అవుతుంది, ఓకేనా? సో ఫస్ట్ అయితే మాత్రం ఈ 2 టిన్స్ అయితే సరిపోతాయి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి ప్యాలెట్ నైఫ్ ఉంటుంది, బ్రెడ్ నైఫ్స్ ఉంటాయి, బ్రష్ ఉంటుంది, స్పాచులర్స్ ఉంటాయి. స్పాచులర్ అనుకోండి కంపల్సరీగా తీసుకోండి. ఎందుకంటే మనం మిక్స్ చేసుకునేటప్పుడు కేక్ మిక్స్ని సగానికి ఈ బౌల్కే ఉండిపోతుంది అనమాట. ఈ స్పాచులర్ అనేది మొత్తాన్ని కూడాను నీట్గా ఊరుస్తుంది, ఓకేనా? స్పాచులర్ అనేది దానికి ఉపయోగపడుతుందండి, చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ స్పాచులర్. సో అదొకటి తీసుకోండి. ఆ స్పాచులర్ అనేది 100 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు. నెక్స్ట్ వచ్చి బ్రష్ అంటారు, అది కూడా 100 రూపీస్ ఉంటుంది. ఈ ఐసింగ్ చేసిన నైఫ్ ఉంటుంది కదా, అది కూడా 100 ఉంటుంది లేదా 120 ఉంటుందండి. సైజులు బట్టి నైఫ్ ప్రైజెస్ అనేది పెరుగుతుంది అనమాట, ఓకేనా? ఈ నాజిల్స్ అంటారా, ఒకసారి చెక్ చేయండి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ నాజిల్స్, పైపింగ్ బ్యాగ్స్ కూడాను. సో అవి కూడా తక్కువ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. సో మనం ఫస్ట్గా హోమ్ బేకింగ్ అనేది స్టార్ట్ చేయాలి సో అనుకుంటే మాత్రం ఫస్ట్గా మాత్రం ఒక 5000 ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ చిన్న ఐటమ్స్ తీసుకోవడానికైతే ఒక 5000 పట్టుకుంటే సరిపోతుంది. ఆ 5000లోని మనం ఫస్ట్గా చేసేవి అంటే ఫస్ట్ మనకి స్పాంజెస్ ఐసింగ్ చేయడం వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చేసి కొంచెం వీధిలో వాళ్ళకి పంచుకొని సో ఓకే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది, మనకి టేస్ట్ అనేది పెరిగింది అన్నప్పుడు, మనకి కస్టమర్ ఆర్డర్ వస్తుంది అన్నప్పుడు మనం వేరే ఐటమ్ మీద ప్రాఫిట్ పెట్టినా పర్వాలేదండి. సో ఇప్పుడు మనకి ఎటువంటి ఆర్డర్స్ రాకుండా ఫస్ట్గా ఇంకా స్టార్ట్ చేసే ముందులోనే అన్ని ఐటమ్స్ తీసేసుకుంటే సో అమౌంట్ అనేది వేస్ట్ అవుతుందండి. సో అందుకని చెప్తున్నాను, ఫస్ట్ వచ్చి మాత్రం ఈ ఐటమ్స్ అనేవి తీసుకుంటే మీకు సరిపోతుంది, ఓకేనా? ఒకటి బటర్ పేపర్ కూడా తీసుకోండి. బటర్ పేపర్ కూడా తీసుకుంటే ఎందుకంటే మనకి కేక్ టిన్ లోపల వేసుకున్నాం అనుకోండి, కేక్ అనేది బేక్ అయ్యేటప్పుడు మాడకుండా వస్తుంది అనమాట, ఓకేనా? సో ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో చేసుకోండి, స్టవ్ ఉన్న వాళ్ళు స్టవ్ మీద చేసుకోండి. సో మీకు ఇంకా బాగా బేకింగ్ వచ్చేసింది అనేవాళ్ళు
ఓవెన్ అనేది తీసుకోండి. మోర్ఫేర్ ఇచ్చేది 40 లీటర్స్. సో నేనైతే అదే యూస్ చేస్తున్నానండి. అదైతే మాత్రం నేనైతే 12,000కి అయితే తీసుకున్నాను, 40 లీటర్స్ అనమాట. ఓకేనా. సో మొత్తం మీకైతే అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే మాత్రం నేనైతే ఇలానే చేశానండి. ఫస్ట్ వచ్చి బ్లెండర్ తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చి టర్నింగ్ టేబుల్స్, చిన్న చిన్న టూల్స్, మనకు ఉపయోగపడే చిన్న చిన్న టూల్స్. సో మనం చూస్తాం కదండి, యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం కదా, ఎటువంటి డిజైన్స్కి ఎటువంటి నాజల్స్ యూస్ చేయాలి. సో అవన్నీ కూడా చూస్తాం కదా. సో అవి కూడా మెల్లిమెల్లిగా ఒకటి ఒకటి ఐటమ్ అనేది తీసుకుంటాం అనమాట. ఒకేసారి మనకి ప్రాఫిట్ అనేది మన దగ్గర కూడా అమౌంట్ ఉంటుంది ఉండేది కూడా తెలుస్తుంది కదండి. సో అమౌంట్ చూసుకొని కూడాను మనం ఒక ఐటమ్ మీద అమౌంట్ అనేది పెట్టాలన్నమాట. ఓకేనా. సో మొత్తానికి కూడా మాత్రం ఐటమ్స్ అయితే ఇవైతే సరిపోతాయండి. సో మీకు ఈ వీడియో అయితే మాత్రం అర్థమైంది అయితే నేనైతే అనుకుంటున్నానండి. సో అర్థమైతే మాత్రం ఒక లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్గా రావాలి మనకి, ఫస్ట్గా బేకింగ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మాత్రం ఫస్ట్గా మనకి స్పాంజ్ రెసిపీ అనేది రావాలండి. 1 kg స్పాంజ్ రెసిపీ రావాలి, 1/2 kg స్పాంజ్ రెసిపీ రావాలి. సో ఈ స్పాంజ్ రెసిపీ అనేది వస్తే మాత్రం ఎటువంటి ఆర్డర్ అయినా మనం తీసుకోగలము. నెక్స్ట్ వచ్చి చాక్లెట్ స్పాంజ్ చేయడం రావాలండి. సో చాక్లెట్ స్పాంజ్, ఈ వెనిలా స్పాంజ్ అనేది చేయడం వచ్చేస్తే ఎలాంటి కేక్ అయినా చేయగలము, ఎటువంటి ఫ్లేవర్ అయినా ఇవ్వగలము. ఓకేనా. సో ఈ రెండు కూడాను మన ఛానల్లో అయితే ఉన్నాయండి. సో చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని అయితే ఒకసారి చెక్ చేయండి. సో చాలా హెల్ప్ అవుతాయండి హోమ్ బేకర్స్కి అయితే మాత్రం. సో ఎందుకు అంటే మాత్రం మన ఛానల్లో అందరూ కూడాను హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళే చూస్తున్నారండి. సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోస్ అయితే చేయడం అయితే అవుతుందండి. సో అండ్ మీకు ఈ వీడియోస్ అయితే హెల్ప్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మీకు బేకింగ్ అనేది ఎలా అవుతుంది, నేను చెప్పే టిప్స్ మీకు ఫాలో అయితే మాత్రం, మీకు ఉపయోగపడితే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఓకేనా. సో ఫస్ట్ అయితే మాత్రం నేనైతే ఒక కేక్ అయితే చేస్తున్నాను కదా, ఆ కేక్ అయితే నాకు ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో కస్టమర్ పిక్ అయితే పెట్టారండి. సో మళ్ళీ పిక్ పెట్టి వద్దులేండి, మీకు ఎటువంటి ఆర్డర్ అంటే ఎలా అనిపిస్తే అలా చేసేయండి అని చెప్పాను అనమాట. సో నేనైతే కొంచెం ఫస్ట్ వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తో ఐసింగ్ అయితే చేసేసుకొని ఇలా అయితే, అంటే గోల్డ్ స్ప్రే ఉంటుంది కదండి, ఆ స్ప్రేని కొంచెం ఇలాంటి బ్రష్తో, ఈ బ్రష్తో పైన నీట్గా డిజైన్ కింద ఇస్తున్నాను అనమాట. సో అది ఇలా పెట్టామో లేదో డిజైన్ అయితే వచ్చేసింది చూసారా. సో అలానే మనం కూడా ఎటువంటి డిజైన్ అయినా చేయాలి నేర్చుకోవాలనుకుంటే సో ఫస్ట్ అయితే మాత్రం చూడాలండి. సో చూసగానే ఓకే మనం చేయగలం అనుకునే తపన ఉంటే మాత్రం ఎటువంటి ఆర్డర్ అయినా తీసుకోగలం, ఎటువంటి డిజైన్ అయినా చేయగలము. ఓకేనా. ఎటువంటి ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా కూడా మనం చేయగలం అనమాట. ఓకేనా. సో మీకు అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నానండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో ఓకే బాయ్.